వందనాలండి. ఈరోజు మే 18 బండ బీటల్లోనికి దూరము అని యెషయా ప్రవక్త చెప్పిన మాట ఏంటో గమనిద్దాం. యెషయా 2:10 యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ బీటలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. గొప్ప శ్రమల కాలం త్వరలో రానయ్యుంది. దేవుణ్ణి ఎరుగక నిద్రించుచున్న లోకానిపై యెహోవా రౌద్రము, ఉగ్రత మహాభీకరంగా కురిపించబడిపోతా ఉంది. ఈ సంగతి ఎన్నో శతాబ్దాల క్రిందట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. అంతేగాక ఆ దినమును గురించి ఆలస్యం చేయక చాలా జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు. చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను హెచ్చరించాడు, కానీ వారు వినకపోయినందున కఠిన శిక్షలను అనుభవించారు. మనము ఇజ్రాయేల్ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. అయినా కరుణామయుడైన దేవుడు వారి పశ్చాత్తాప హృదయంతో తమ తప్పులు తెలుసుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారిని క్షమించాడు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఇటువంటి ఒక హెచ్చరిక యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడింది. రాబోయే మహా గొప్ప ఉపద్రవము, తీర్పును గురించి వారు హెచ్చరింపబడ్డారు, కానీ ఈనాడు మనకు అగుపిస్తున్న సూచనలు బట్టి ఆ తీర్పు దినము అతి త్వరలో రానై ఉందని మనం గ్రహించాలి. సత్వరంగా ఈ హెచ్చరికకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతనివ్వాలి. దేవుడు వచ్చి ఆయన భీకర సన్నిధి, ప్రభావ మహాత్మ్యములు ప్రత్యక్షపరిచినప్పుడు మనకు భద్రత, ఆశ్రయము ఎక్కడా దొరకదు. రాబోయే ప్రళయము లోకమంతా ఉంటుంది, ఏది వదిలిపెట్టకుండా. కాబట్టి ఆ ఉగ్రత కుమ్మరించినప్పుడు మనకి ఎక్కడ దాక్కోలేం. ఇక్కడ ప్రవక్త బండబీటలోనికి దూరము అంటున్నాడు. అప్పుడు ఇక వేరే దారి లేక ఇజ్రాయేలీలు ఆ బండ క్రీస్తే అనే సత్యం గ్రహిస్తారు. 1 కొరింథీ 10:4 పౌలు చెప్తున్నాడు ఈ సత్యం. తామంతకు మునుపు తిరస్కరించి సిలువ వేసిన యేసుక్రీస్తే ఆ బండ అని తెలుసుకుంటారు. ఈ బండ బీటలోనికి ఎలా వెళ్ళగలం? యోహాను 1:12 దీనికి సమాధానం కనపడుతుంది. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన నామందే సంపూర్ణ భద్రత, ఆయనే నిత్యాశ్రయ దుర్గం. ఎటువంటి తుఫాన్లైనా ఆయన్ని ఏమీ చేయలేవు. మన పాపం నుండి దేవుని తీర్పులోకి రాకుండా ఉండాలంటే భద్రత కేవలం వ్యక్తిగతంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే. అవిశ్వాసంతో బయటే ఉండిపోకుండా స్థిరమైన విశ్వాసంతో ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చే రక్షకుడు అనే నమ్మకంతో క్రీస్తు అనే కొండ సందుల్లోకి ప్రవేశిద్దాం. అక్కడ ఒక్కచోటనే మనకు భద్రత. మంటిలో దాగియుండుము అని ఇంకో మాట ఇక్కడుంది. ఇదేంటి? బండ బీట భద్రతకు సూచనగా ఉంటే మన్ను సంపూర్ణంగా వ్యతిరేక పదంగా ఉంది. మంటిలో ఉండుట తగ్గింపుకు, ఏమీ లేని స్థితిని సూచిస్తుంది. ఒక వ్యక్తి గర్వం తగ్గించుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే తాను పాపినని, రక్షణ కొరకు కేవలం దేవుని కృపపైన మాత్రమే ఆధారపడి ఉండాలని విమోచించువాడు యేసుక్రీస్తు అని గుర్తించినప్పుడు. అయితే బండబీటలోనికి ప్రవేశించాలంటే క్రీస్తుకు ఆయనకి ఇవ్వాల్సిన నిజస్థానం ఇవ్వాలి. మంటిలో దాగి ఉండుట అంటే మన స్థానం తెలుసుకునుట. ఇవి తెలుసుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మాకే కష్టం వచ్చినా మీ బండ, మీరే బండ తండ్రి. మరి మీ దగ్గరికి వచ్చి శరణు కోరితే తప్పనిసరిగా మాకు మంచి జరుగుతుందని మేము తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.